హలో అండి. మేము పాపకి వెంట్రుకలు తీయడానికి వేములవాడ వెళ్ళాము. సో, పాపకి 9 మంత్స్ వచ్చాక తీద్దాము అని ప్లాన్ చేసుండే. సో, ఇంక అప్పుడు అవ్వలేదు. 9 మంత్స్ కంప్లీట్ అయిపోతుంది, ఇంకా 2-3 డేస్లో కంప్లీట్ అయిపోతుంది అనే ముందు వెళ్ళాము. ఇంక అప్పటికి గుడి క్లోజ్ చేస్తారు అనే అనౌన్స్మెంట్ కూడా వచ్చుండే. మళ్ళీ తర్వాత ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇంకా ముందే వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళి అక్కడ పాపకి ఫస్ట్ గుండంలో ఒక 5 చెంబులు స్నానం చేపించి ఇంకా పక్కన కళ్యాణకట్ట ఉంటుంది. ఇంకా కళ్యాణకట్ట దగ్గరికి కూడా వెళ్ళి పాపకి హెయిర్ తీపిచ్చుండే. హెయిర్ తీపిచ్చిన తర్వాత ఇంకా వాడైతే ఇంకా అస్సలు ఏడవలేదు. చాలా బాగా కోఆపరేట్ చేశాడు. తర్వాత ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికే వచ్చామండి. గుండం దగ్గరకు వచ్చి మళ్ళీ పాపకి స్నానం చేపించిన తర్వాత మళ్ళీ ఇంకా డైరెక్ట్ మా వాడికి డ్రెస్ చేంజ్ చేసాము. కుట్టికి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనానికి దగ్గర ఒక 2-3 అవర్స్ టైం పట్టింది. చాలా క్రౌడ్ ఉండే. మేము వెళ్ళిన రోజు మండే మార్నింగ్ కాబట్టి చాలా అంటే చాలా క్రౌడ్ ఉండే. ఇంకా అక్కడ దర్శనం అయిపోయాక వెంటనే మళ్ళీ రూమ్కి వచ్చి మేము డ్రెస్ చేంజ్ చేసుకొని వెంటనే మళ్ళీ అన్నదాన సత్రం ఉండే పక్కన. సో, అన్నదాన సత్రంకి వెళ్ళి ఇంకా అక్కడ అన్నదాన ప్రసాదం తీసుకున్నాక పాపకి అక్కడే కొంచెం సేపు ఆడిపించాము రోడ్ మీదనే. ఇంకా సైడ్ ఎమ్మటి వాడు నడుస్తా అని అల్లరి చేయడం అదంతా చేసినాక కొంచెం సేపు నడిపించినాక ఇంకా మళ్ళీ మేము అక్కడ నుంచి కొండగట్టుకు వెళ్దామని ప్లాన్ చేసాము. ఇంకా కొండగట్టుకి వెళ్ళే ముందు వాడు కొంచెం సేపు నడిపిద్దాము అని మళ్ళీ వాడు కొంచెం సేపు నడుస్తూ వాడు గ్లాసెస్ పెట్టుకొని చాలా అంటే చాలా క్యూట్గా ఉండే. చాలా బాగా జరిగింది ట్రిప్. సో, ఇంకా మళ్ళీ మేము అక్కడి నుంచి కొండగట్టుకు వెళ్ళాము. ఇంకా కొండగట్టులో దర్శనం అయిపోయాక వాడు కొంచెం సేపు ఆడుకున్నాడు. చాలాసేపు ఆడుకొని ఉండే. రమ్మంటే రాలే. అసలు ఎన్ని కోతులు ఉన్నా వాడైతే అసలు భయపడలే. నాకు భయం వేస్తుంది ఎలా అని. చుట్టూ వెనక మొత్తం కోతులు ఉన్నా వాడు ఆ స్టాండ్ సపోర్ట్ తీసుకొని అందరినీ బెదిరిస్తుండు. ఇంకా వానికి పెద్దగైనాక గుర్తుండాలి అని చెప్పి వాడిని కొన్ని పిక్స్ కూడా తీసుకొని ఉండే. ఇక్కడ ర్యాండమ్ పిక్స్ కూడా తీసుండే. చాలా వాడు చేసిన అల్లరి అయితే చాలా అంటే చాలా అల్లరి చేసిండు. ఇంకా నేను కూడా ఇంకొక ఆల్టర్నేట్గా ఒక డ్రెస్ కూడా పెట్టుకొని వెళ్ళిన కొండగట్టుకు వెళ్ళేటప్పుడు. ఎందుకన్నా యూజ్ అవుతుంది కదా అన్నట్టు. సో, మళ్ళీ అక్కడ వాడు ఆ ఫ్రాక్తోని అన్కంఫర్ట్ ఫీల్ అయి ఉండే. సో, మళ్ళీ వెంటనే వానికి డ్రెస్ చేంజ్ చేసినాక వానికి కొంచెం కంఫర్ట్లా మళ్ళీ పిక్స్ తీయడము, మళ్ళీ ఆడుకోవడము అవన్నీ చేస్తుండే. ఇంకా వాడు దిగిన పిక్స్ అన్నీ ఒక్కొక్కటి యాడ్ చేస్తాయి ఇక్కడ. ఇది వెంట్రుకలు తీయక ముందుకి మళ్ళీ తీసినాక వాడైతే ఎంత అల్లరి చేసిండో. చాలామందిని భయపెడుతుండే అసలుకి.